నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి కృప, దీవెనలు, అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మందార పువ్వులు చాలా బాగా పూసాయి. ఇక అందుకని చెప్పి నిండుగా ఇలాగైతే దేవుని మందిరంలో అలంకరించానండి. చాలా అందంగా ఉన్నారు కదా స్వాముల వారు. అలాగే లక్ష్మీ నారాయణ స్వామి వారికి, రాధాకృష్ణుల వారికి, యశోదామాత, చిన్ని కన్నయ్య ఉన్నాడు కదా ఆయనకి ఇలాగ పూలైతే అలంకరించేసి దీపారాధన చేసుకున్నాను. నాకైతే చాలా చూడాలనిపిస్తుంది ఇంకా అలాగే. ఇక ఈరోజు సాయంత్రం పొద్దున పూట అసలు వంటగదిలో పని చేస్తుంటేనే చికాకుగా ఉంటుంది. ఇక వీడియో తీయాలంటే ఇక వీడియో తీయాలని అనిపించట్లేదు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4 అయింది. 4 అయిన తర్వాత ఇక ఈ గిన్నెలన్నీ బయట వేసేసాను అనమాట. కొంచెం గిన్నెలే ఉన్నాయిలేండి. ఇంకా మేమిద్దరమే ఇక నుండి ఉండేది. పిల్లలు వెళ్ళారండి. చాలా దిగులుగా అనిపిస్తుంది. ఉండి వెళ్ళారు కదా ఏదోలా అనిపిస్తుంది. కొంచెం గుబులుగా దిగులుగా అస్తమానం వాళ్ళే గుర్తు వస్తున్నారు. ఇంకా తప్పదు, ఇంకా అలాగే ఉంటుంది 2-3 రోజుల వరకు, అలవాటు అయ్యే వరకు అని ఇక నా పనులు నేను చేసుకుంటూ, ఇంకా మధ్యాహ్నం అయితే అసలు పని చేయాలనిపించలేదు, నాకు అస్సలు చేయాలనిపించలేదు. వంట చేసి గిన్నెలు కూడా కడగలేదు, ఇంకా పక్కన పెట్టేసేసి ఇంకా పిల్లలు అవి ఈడ్చి వెళ్ళిన బట్టలు అవి ఉన్నాయి. ఇక ఆ బట్టలన్నీ వాష్ చేసేసి ఇంకా అవి ఇంకా మడతలు కూడా పెట్టలేదు. ఇక పడుకుని పోయాను వంట చేసేసి. నిజంగా ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు మీరు. చాలా అంటే చాలా దిగులుగా ఉంటుంది. తప్పదు కదా, ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇంకా ఇదిగోండి, ఈ సాయంత్రం 4 గంటల నుంచి అని చెప్పాను కదా పని. ఇవన్నీ వేస్ట్వన్నీ కూడా ముందు శుభ్రంగా చేసేసి ఒక కవర్లో పారేసేవన్నీ ఒక పక్కన పెట్టేస్తాను అనమాట. ఈయనేమో మందులు వేసుకున్న షీట్స్ అన్నీ కూడా ఇక్కడే వేసేస్తారు. డస్ట్బిన్లో వేయచ్చు కదా ఈ గిన్నెలు తోమినప్పుడు. నేను అవన్నీ తీసి మళ్ళీ ఒక కవర్లోకి తీసి పక్కన పడేసుకుంటూ ఇక పని అయితే మొదలు పెట్టేసుకున్నానండి. చల్లగానే ఏమీ అవదండి. సాయంత్రం 4 అయినా కూడా చల్లదనం అనేది రాదు. అందులో మాకు పడమర ఫేస్ కదా, ఇప్పుడు ఇటు హాల్లో తలుపు తీసినా అసలు బగబగమన్నట్టుగా ఎండ హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక అందుకని చెప్పి అటు తలుపు అసలు తీయను 6 అయ్యే వరకు కూడా. ఇక ఇటువైపు ఇది తూర్పు వైపు అనమాట. ఈ నీళ్ళు ఇవి వాడకము, ఈ గిన్నెలు తోమటము, బట్టలు తుక్కోవటము అంతా ఈ సందులోనే కాబట్టి ఇటు నీడ ఉంటుంది. సాయంత్రం పొద్దున్న కూడా నీడగానే ఉంటుంది. ఎందుకంటే ఎదర మాకు బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి అంత ఎండగా అనిపించదు, చల్లగానే ఉంటుంది. ఒక మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు మాత్రమే ఈ సందు ద్వారా కొంచెం ఎండ పడుతుంది అనమాట. ఇంకా ఆ టైంలో అయితే అసలు పనులన్నీ నేనేమి చేయను. చేస్తే 10 గంటల లోపు, లేదంటే సాయంత్రం 4 గంటల నుండి చేస్తానన్నమాట బయట చేసే పనులు ఏమైనా ఉంటే. ఇంకా ఈ గిన్నెలు కొంచెం 4 గిన్నెలే కదా ఇక అవన్నీ, ఎందుకంటే నుంచుని కూడా నేను కడగలేకపోతున్నాను. కొంచెం కాలు నొప్పి అని చెప్పాను కదా అంతకు ముందల. డాక్టర్ గారు ఎక్కువ పనులు చేయొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పారనమాట. లైట్గా నైటు వాపు వస్తుంది. కొంచెం ఇదివరకు అయితే పెయిన్ లేదు, ఇప్పుడు పెయిన్ కూడా సన్నగా వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా కూర్చుని ఉండే పనులు కానీ, ఎక్కువగా నిలబడి ఉండే పనులు కానీ కొన్ని రోజుల వరకు తగ్గించండి. తగ్గిన తర్వాత యథాప్రకారంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇక అందుకని కడిగేవి 4 గిన్నెలు అయినా కూడా బయటికి తీసుకొచ్చేసి ఇలాగ కూర్చుని నిదానంగా కడుగుతున్నాను. పగలపూట అయితే ఏమీ అనిపించట్లేదు, కానీ రాత్రిపూట మాత్రం కొంచెం పెయిన్ వస్తుంది. ఇంకా దిండు మీద పెట్టుకుని కాలు పడుకున్నప్పుడు అని చెప్పారనమాట. కొంచెం లైట్గా కూడా సన్నగా వాపు కూడా వస్తుంది. పగల అసలు ఏమీ ఉండట్లేదు, మళ్ళీ వాపు కనిపించదు. నడుస్తుంటే కూడా పెయిన్ ఏమీ ఉండదు. కానీ ఇలాగ ఎక్కువసేపు కూర్చుని కానీ నిలబడి కానీ చేసిన పనులు ఇక సాయంత్రం పూట మాత్రం పెయిన్ వస్తుంది. ఇది ఏమని అన్నారంటే స్కానింగ్ అది తీద్దామా అంటే అవసరం లేదమ్మా, ఇప్పుడు 50+ అవ్వబోతుంది కదా మీకు వయసు, అందుకని చెప్పి కొన్ని హార్మోన్స్ వల్ల కూడా అలాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, దాని గురించి మీరేమీ అవసరం లేదని చెప్పారు. అయినా నేను ధైర్యంగానే ఉన్నాను. ఏదైతే అది అయ్యింది. ఇంకా ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకా ఇంతవరకు ఉన్నాము అంటే ఏ జబ్బులు ఏ రోగాలు లేకుండా చాలా అదృష్టమే. ఇంకా ఉన్న బాధ్యత కూడా కన్నయ్య మంచిగా తీర్చేశాడు నాకు. ఇంకా ఇప్పుడు ఏ బాధ్యత లేదు. ప్రశాంతంగా
ప్రశాంతమైన వాతావరణంలో నా కన్నయ్యకు సేవ చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకోకుండా, అంటే ఏ పని చేసుకోవటానికి నా పని నేను చేసుకోవటానికి ఎదుటి మనుషుల మీద ఆధారపడకోకుండా ఇలాగ ఆరోగ్యంగా ఉంటే ఉన్నన్నాళ్ళు ఉండాలి, లేదంటే అట్లా ఉండకూడదని చెప్పి కృష్ణయ్యకి అదే కోరుకుంటున్నాను. అంతే కదా, ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటమే కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఎదుటి మనిషిని భరించాలి, వాళ్ళకి సేవలు చేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. వాళ్ళు చేయటం లేదని కూడా మనం అనుకోకూడదు. మాటలు చెప్పడానికే ఊరికే చెప్పేస్తాము, ఏదైనా చేతల్లో చేసి చూపించాలంటేనే కష్టంగానే ఉంటుంది. అందుకనే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది అని అంటారు పెద్దవాళ్ళు. అసలు ఇంట్లో చేసే పనులే చేసుకోలేకోకుండా ఇలా ఉంటున్నాము. బయట అంత ఎండలో కష్టపడి వాళ్ళు ఎలాగ ఉంటున్నారు. మళ్ళీ పొద్దున్నే లేచి హలో లక్షణ అంట మళ్ళీ క్యారేజీ కట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉండే ఆపసోపాలు పడుతున్నాం కదా అని అనిపిస్తుంది. నిజమే కదా ఆ మాట కూడా. ఇంకా ఇదిగోండి గిన్నెలు తోమతం అయిపోయింది. మొన్న కారం కూడా చేశాను కదా, ఆ కారం కూడా కొంచెం సేల్ అయిపోయింది. ఇంకా ఒక 1/2 కేజీ 3/4 కేజీకి దగ్గరలో ఉంటే ఇక అది కొంచెం డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. ఇంకా అందుకని చెప్పి ఈ కారం డబ్బా కూడా ఎందుకు మంచిగా కడిగేసేసి ఒక పక్కన పెట్టేసేద్దాము అని ఇంకా ఇది కూడా కడిగేసేస్తున్నాను అనమాట. మీతో మాట్లాడుతూనే ఉన్నాను, వీడియో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా నేను ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. తర్వాత నేను మాట్లాడటం అయిన తర్వాత కొంచెం ఇక కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక పైనుంచి బట్టలు తీసుకొచ్చి అక్కడ మంచం మీద వేశాను. అవన్నీ మడతలు పెట్టాలి. ఎక్కువగానే ఉన్నాయి, పిల్లలు ఇప్పేసి వెళ్ళిన బట్టలు అవి ఉన్నాయని చెప్పాను కదా, అవి ఈయన ఊరు వెళ్ళి వచ్చిన బట్టలు నావి, బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక అవన్నీ మడతలు పెట్టుకోవాలి అని చెప్పి ఇక ఈ గిన్నెల వరకు శుభ్రంగా తోమేసేసి ఈ బుట్టంతా అక్కడ లేకోకుండా లోపల పెట్టేస్తాను. ఎందుకంటే నేను కడిగేటప్పుడు నీళ్ళు అవి చిందుతూ ఉంటాయి. మళ్ళీ కడిగిన వాటి మీద మళ్ళీ ఈ మురికి నీళ్ళు, ఈ చీపురు ఊడ్చే నీళ్ళు పడతా ఉంటాయి కదా అని చెప్పి ఒక పక్కకు పెట్టేసేసుకుని శుభ్రంగా కడిగేసేస్తాను అనమాట. ఇక్కడ లేదంటే నీట్గా అనిపించదు. ఎంత కడిగినా కూడా అక్కడ పాకుడు అనేది పడుతూనే ఉంటుంది. అందుకే నేను ఒక 15 రోజులకి 20 రోజులకి లేదంటే కనీసం ఒక నెలకైనా సరే బ్లీచింగ్ వేసి రుద్దేస్తూ ఉంటే శుభ్రంగా ఉంటుంది. ఇంకా నిండుకుంది బ్లీచింగ్. ఈయన తెమ్మంటే చెప్పటం ఒక వారం, తీసుకురావటం ఒక వారం, తీసుకొచ్చాక నేను బ్లీచింగ్ రుద్ది కడగటం ఒక వారం, అలా దగ్గర ఒక నెల రోజులు అయిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది మా ఇంట్లో పని పరిస్థితి. ఇంకా ఏం చేస్తాను, తప్పదు కదా. తీసుకొస్తారు కానీ నేను అశ్రద్ధ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి గుర్తుండదు. మళ్ళీ కూర్చున్న తర్వాత ఇంకా కూర్చుని పోయి కడిగేస్తున్నాను కదా, రేపు మొదలుపెట్టే ముందల రుద్దేస్తాలే, లేదంటే ఈ నైట్కి పడుకునే ముందల రాసేసి రేపు పొద్దున్నే కడుగుతాలే అని అనుకుంటానా, అస్సలు గుర్తే ఉండదన్నమాట. మతిమరుపు కూడా వచ్చేస్తుంది. వయసు ప్రభావం వల్ల కొంచెం మతిమరుపు కూడా వస్తుందంటలేండి, చెప్పారు డాక్టర్ గారు. ఇక ఇవ్వండి ఇది ఇంకా గిన్నెలు తోమేసి పక్కన పెట్టేసేసి అక్కడ శుభ్రం చేసేసి లోపలికి వచ్చాను. ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేద్దాము, స్టవ్ గట్టంతా అని చెప్పి చెప్పాను కదా. పొద్దున అసలు వంట చేయటమే గగనం అయిపోతుంది. 2 మనుషులకే వండలేకపోతున్నామంటే నిజంగా 4, 5 ఉన్నవాళ్ళు ఎలా తిప్పలు పడుతున్నారా అనిపిస్తుంది. వంటగదిలో అంత వేడిగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవతల గదిలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అయిపోద్దా పని అని చెప్పి ఉన్నంతసేపు ఉడికిపోతున్నాం. అందులో మాకు ఇక్కడే వంటగదిలోనే దీపారాధన కదా, ఆ దీపారాధన వేడి కూడా ఉంటుందన్నమాట. ఎంత చిన్న ఒత్తులు చేసి దీపారాధన వెలుగుతూ ఉన్నా కూడా వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది వంటగదిలో. ఇంకా ఇంతవరకు శుభ్రం చేసేసుకుని నీట్గా పక్కన పెట్టేసి పొద్దునే చేయాల్సింది సరే సాయంత్రం చేద్దాంలే, గిన్నెలు అవి బయట వేసి తోమేసేటప్పుడు అనుకున్నాను. ఇంకా పాలు కూడా తోడేయాలి, కొంచెం వేడిగా ఉన్నాయి. పక్కన పెట్టేసి ఉంచి చూస్తుంటే వేడిగా ఉన్నాయి అన్నమాట. ఇంకా పాలు రాత్రికి కానీ పెరుగు అవుతుంది. కొంచెం ఇంకా మూత పెట్టద్దులే, తోడేసేసాను. మరి మూత పెడితే గుబులిపోద్దేమోనని చెప్పి కొంచెం వెచ్చగా ఉన్నాయి, గోరెచ్చగా కాకుండా ఇంకొంచెం నులివెచ్చగా ఉన్నాయి. ఆ వేడిపోయే వరకు మూత పెట్టుకోకుండా పక్కన పెట్టేసి ఉంచాను. ఇదేమో నూనె క్యాన్ అండి. ఆ నూనె క్యాను 2 రోజులకి రోజు ఇడ్చి రోజు కడిగి ప్లేటు అది క్యాన్ కింద ప్లేట్ ఒకటి పెడతాను. అది కానీ కడిగి పెట్టుకోకపోతే జిడ్డుగా ఉండి అసలు తెల్లగా మచ్చలుగా అయిపోద్ది అనమాట. ఒకేసారి కడగాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. అదే రోజు ఇడ్చి రోజు 2 రోజులకు ఒకసారి అయితే ఎప్పుడు జిడ్డు అప్పుడు వదిలిపోతూ ఉంటుంది. అది కూడా శుభ్రం చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా పొయ్యి మీద స్టాండులు, ప్లేట్స్ అవన్నీ కూడా కడిగేస్తున్నాను. ప్రతిరోజు కడుగుతూనే ఉంటాను.
పైన అని అంటున్నాను కానీ అసలు డీప్ క్లీనింగ్ చేస్తేనే ఇంతలా ఉంటుంది. ఇక పైన కడిగితే ఇంకెంత మాలోకంలా ఉంటుందా అనిపిస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఈ షింకు కానీ పొయ్యి గట్టు కానీ అంతా కూడా నీట్గా పెట్టుకుంటూ ఉంటాయి. ఈయన అంటారు, అసలు వంట చేసావా నువ్వు ఇవాళ లేదా అన్నట్టు ఉంచు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి వంటగది వంటగట్టు అని చెప్పి పద్దాకా చెప్తూ ఉంటారు. నాకు అత్త ఆడపడుచు లేకపోయినా ఈయన ఒక్కరు వాళ్ళిద్దరికంటే ఎక్కువ అనమాట. వాళ్ళు ఉన్నా కూడా నన్ను అంతలా ఎప్పుడు కూడా సాధించలేదు మా అత్తగారు. నేను అసలు శుభ్రం చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. వెనకాలే అలా చెప్తూ ఉంటే ఖర్చు పుట్టిద్ది అనమాట. చేసే పని కూడా చేయాలని అనిపించదు నాకైతే. అందుకే ఒక్కొక్కసారి మొండికేసేసి చెయ్యను. ఎప్పుడంటే అప్పుడు నేను చేసుకుంటూ ఉంటే వెనకాల అలా వచ్చి సాధిస్తూ ఉంటే నాకు అసలు చెయ్యాలని అనిపించదు అని చెప్పి వదిలిపడేసేస్తాను. కానీ ఎంత వదిలేసినా మళ్ళీ నా పని నాకు తప్పదు, నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పి ఇలా శుభ్రం చేసేసిన తర్వాత కొంచెం డాక్టర్ గారు చెప్పారు కాల్షియం తగ్గింది కదా అని చెప్పి కోడిగుడ్డు ఒకటి పాలు తీసుకోమన్నారు. సరే నేను గుడ్డు తినను కాబట్టి రెండో పూట మళ్ళీ పాలే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గుడ్డుకు బదులు రెండో పూట పాలు తీసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇక ఈయన కనుక ఉంటే ఇంట్లో టీ పెట్టిమ్మంటారు. ఆయన టీ పెట్టినప్పుడు కూడా నేను రెండో పూట పాలు తాగే అలవాటు అసలు లేదనమాట. పొద్దున పూట ఒక్కసారే హార్లిక్స్ కలుపుకొని తాగుతాము. ఇక మళ్ళీ అలవాటు లేదు. ఇంకా ఏంటంటే కాల్షియం కోసం అని చెప్పి ఇలా పాలు నా అంతటి నేను కలుపుకుంటున్నాను. ఎవరైనా చేసి పెడితే బాగుండు, ఎవరైనా గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తే బాగుండు, ఎవరైనా పళ్ళెంలో అన్నం పెడితే బాగుండు అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట తినే టైంకి. నా అంతటి నేను చేసుకుని తినలేకో ఏమో ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇక స్నాక్స్ కింద బిస్కెట్స్ అవి ఉన్నాయి. సరే 2 బిస్కెట్లు తీసుకొని ఈ పాలతోటి తిందామని చెప్పి ఇలా రిలాక్స్గా కొంచెం నీరసంగా కూడా ఉంది, ఎందుకనో తెలియదు నీరసంగా ఉంది అని చెప్పి ఇంకా 2 బిస్కెట్లను పాలు తీసుకున్నాను. తర్వాత ఇక బట్టలు అవి నా కోసం ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ ఈ పని అయిపోయిన తర్వాత బట్టలు అవి మడతలు పెట్టకుండా ఉన్నాయి. పైనుంచి తీసుకొచ్చి అక్కడ మంచం మీదే పడేసేసాను. ఇక మడతలు అవి ఇప్పుడు మడతలు పెట్టాలన్నమాట. ఇక అలా కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా ఈ ఉతికిన బట్టలు మడతలు పెట్టేసేస్తున్నాను. ఈ గదిలోకి వస్తేనే పిల్లలు గుర్తొచ్చేస్తున్నారు. ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు, సరదాగా సంతోషంగా నవ్వుకుంటూ మనవరాల్ని ఆడిస్తూ అలా కాలం గడిపేదాన్ని. ఇంకా అసలు అదే దిగులుగా ఉంటుంది. నాకు మా అమ్మాయి మీద కూడా అంతగా అనిపించట్లేదు అనమాట. చంటి బిడ్డ మీదే, మనవరాల మీదే నాకు అంత ఇదిగా అసలు అలా ఎడిట్ అయిపోయానో నాకే అర్థం కావట్లేదు అనమాట. అలాగైపోయింది నా మనసు. ఇంకా ఏముందిలే, నా కన్నయ్యకు పూజ చేసుకుంటూ నా కన్నయ్యకి సేవ చేసుకుంటూ ఇంకా అలాగా మర్చిపోవచ్చు. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు కదా, ఇంకా అంతే కదా, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుకోవాల్సిందే, ఎవరైనా అంతే అనుకుంటూ ఇంకా ఇదిగోండి. ఇక ఈ బట్టలు అయితే మీతో మాట్లాడుతూ కూడా మడతలు పెట్టేశాను. ఈ వీడియో ఇంతవరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మంచిగా కామెంట్స్ పెట్టిన మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఒక థ్యాంక్ యూతో సరిపెట్టేస్తున్నాను అని అనుకోవద్దు. ఎంత చెప్పినా తక్కువేనండి మీ గురించి. ఇలాగే ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని. ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తానండి. ఇంకా వీడియోస్లో మీకు ఎలాగా చేయాలి వీడియోస్ అనేది కూడా కామెంట్లో చేస్తూ ఉండండి. ఒకరు శ్రీదేవి గారు అని చెప్పి మన సబ్స్క్రైబరు క్యాప్సికమ్ టమాటా కర్రీ చేసి చూపించమని అడిగారు. త్వరలోనే అది కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. కొంచెం లేట్ అవుతుంది, ఏమీ అనుకోవద్దు శ్రీదేవి గారు. తప్పకుండా మీకోసం మీరు అడిగినందుకైనా నేను ఆ కూర చేసి చూపిస్తాను. క్యాప్సికము టమాటా అడిగారు కదా, మరి ధన్యవాదాలండి కామెంట్ చేసినందుకు. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ మన రాధాకృష్ణుల వారి అనుగ్రహం మనందరిపైన నిండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి వీడియో. ఇంతవరకు చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా నా మనసారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాను. మరొక మంచి వీడియోస్తో ముందు రాబోయే రోజుల్లో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.